హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఒక్కసారి ఈ పాయసాన్ని నేను చెప్పిన కొలతలతోటి నేను చేసిన విధంగా మీరు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆరిన తర్వాత కూడా గట్టి పడుతుంది అనుకున్నప్పుడు ఇలా మీరు ఈ విధంగా నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి. ఆరిపోయాక కూడా మనకి మంచి స్టిక్స్ తోటైతే వస్తుందన్నమాట. ఫస్ట్ ఎలాగ చేసుకున్నామో ఆ విధంగానే ఈ సేమియా ఉంటుంది. చాలా యమ్మీగా టేస్టీగా ఎంతో రుచిగా అయితే ఇప్పుడు తయారు చేసుకుందాం. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? రండి. ముందుగా సేమియా పాయసానికి మనం సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టుకోవటం వల్ల మెత్తగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు సగ్గుబియ్యం బాగుంటాయి అన్నమాట. నేను ఒక ½ అన్ అవర్ తీసుకొని వాటర్లో వేసుకొని నానపెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మంచి కళాయి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ½ స్పూన్ నెయ్యి వేసుకోవాలి సేమియాని వేయించుకోవటం కోసం. ఇగో ఒక కప్పు సేమియా తీసుకుంటున్నానండి. వీటిని మంచిగా దోరగా ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది సేమియా పాయసం మంచి రుచిగా చాలా టేస్టీగా, అంటే పాయసం గట్టి పడకుండా రావాలంటే ఇలా మీరు కూడా చేసుకోండి. ఈ కొలత ప్రకారంగా బాగా వస్తాయి అన్నమాట. యమ్మీగా ఉంటాయి. ఇగోండి ఇలా మంచి రంగు వచ్చేసరికి వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే ఉంచితే మాడిపోతాయండి, అందుకోసం. ఇప్పుడు సేమియా మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక స్టీల్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాను. కొన్ని వాటర్ అయితే అడుగు నుంచుకున్నాను. ఎందుకంటే మనం పాయసం చేసుకునేటప్పుడు కింద మాడిపోకుండా ఉండటం కోసం కొన్ని వాటర్ వేసుకున్నాను అనమాట ముందుగానే. అయితే ఇప్పుడు కొలతతోటి నేను చెబుతున్నానండి. 1 కప్పు పాలు వేసుకోవాలి, 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇదన్నమాట పాయసం మంచి టేస్టీగా. ఇంకా నేను చెప్పినట్లు పాయసం ఆరిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి. ఈ కొలతతోటి మీరు కనుక పాయసాన్ని చేసుకుంటే ఇవి మంచిగా బాయిల్డ్ అయ్యే వరకు బాయిల్డ్ చేసుకుందాం అనమాట. ఇగోండి ఇట్లా మంచిగా పొంగు వస్తుంటే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా సేమియాలు కూడా వేయించుకున్న సేమియాలను కూడా వేసుకోవాలి. వీటిని కలుపుకోవాలండి. ఈ సేమియాలు ఇంకా సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం మళ్ళీ ఒక స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకున్నానండి. ఒక ½ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూను కొబ్బరి ముక్కలండి. వీటిని వేయించుకోవాలన్నమాట. అయితే కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేసేయండి. కొబ్బరి వేసుకుంటే మాత్రం బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు 1 నిమిషం పాటు కొబ్బరి ముక్కలు వేగినాక జీడిపప్పులు కూడా ఒక 10-15 వేసుకోవాలండి. వీటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేయించుకోవాలి. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు అన్నిటినీ ఒకే రకంగా వేయించుకోవాలండి. ఇలా కిస్మిస్లు, జీడిపప్పులు, ఇంకా కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా మంచిగా ఈ విధంగా వేయించుకోవాలి. వీటిని కూడా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంచిగా ఇలా మనకి సేమియాలు ఉడికిపోయినాక చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. అదిగోండి అలా ఉడికినాక ఇప్పుడు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం 1 కప్పు అంటే 1.5 కప్పు వేసుకోండి షుగరు. ఎక్కువ తినే వాళ్ళు అయితే 1.5 వేసుకోండి. ఎక్కువ తినము, మాకు ఎక్కువ షుగర్ వద్దనుకుంటే 1 కప్పు మాత్రం వేసుకోండి అండి. ఈ షుగర్ కూడా కరగాలన్నమాట. ఇదిగోండి 1.5 కప్పు వేసాను అనమాట. ఇగోండి
2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఒక 3-4 ఇలాచీలు తీసుకొని దంచుకొని ఇలా పొడిగా చేసుకొని వేసుకోవాలన్నమాట. సేమియాకి కానీ స్వీట్స్ కానీ ఇలాచీ పొడి వేసుకుంటేనేనండి ఆ ఫ్లేవరు టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా, యమ్మీగా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. 1 నిమిషం పాటు వీటిని ఉంచేసుకొని ఇంతేనండి, సేమియా పాయసం చాలా టేస్టీగా అయితే వచ్చేసిందనమాట. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్. చూస్తున్నారా, మంచిగా జురుగుడు తాగొచ్చు, అంత బాగున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన సేమియా అయితే రెడీ అయిపోయింది. మరి చూస్తున్నారు కదా. అయితే అండి కొంచెం చల్లారినాక కొద్దిగంత సాల్ట్ వేసుకోండి. అప్పుడు టేస్ట్ అధికం అవుతుంది అనమాట. అసలు మామూలుగా ఉండదు. సేమియాలు సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇది నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ కూడా చేయండి. ఇంకా మరొక కొత్త రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.